అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పిల్లల కథలను వినాలనుకుంటే ముందుగా మీరు చేయవలసిన పని ఏం కాదు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పిల్లల కథల్లో పాంచజన్య అనే కథ నుండి విందాం. సంహ్లాదుడు ప్రహ్లాదుడికి అన్న. తండ్రి దుర్మరణానికి తన తమ్ముడే కారకుడని కోపించిన సంహ్లాదుడు అతన్ని చంపడానికి ప్రయత్నించగా ప్రహ్లాదుని భక్తి ప్రభావం సంహ్లాదుని కురూపిని చేసింది. అతని ముక్కుపైన ఓ కొన్ను వెలిసింది. శరీరం రక్తసిక్తమైంది. వికృత రూపంతో విషాద చిత్తంతో సంహ్లాదుడు తపోదీక్షకై వనాలకు సాగిపోయాడు. అతని భార్య గతి, పుత్రుడు పంచజనుడు మహారాణి లీలావతిని ఆశ్రయించారు. యుక్త వయస్కుడైన పంచజనుడు ఆశ్రమాలకు వెళ్ళి భక్తి ప్రపత్తులతో కొందరు మహర్షుల్ని సందర్శించి వారి ఆశీస్సులను పొందాడు. చివరికి నారద మహర్షి అనుగ్రహంతో నారాయణ మంత్రాన్ని పొందాడు. ఆ పైన పంచజనుడు శ్రీమన్నారాయణ స్మరిస్తూ దీర్ఘకాలం తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న కుమారుని దర్శించి సంహ్లాదుడు తన వికృత రూపాన్ని పోగొట్టుకోగలిగాడు. పంచజనుడు భక్తికి సంతోషించి మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. పంచజనుడు ఎల్లవేళలా నారాయణ్ణి అస్తభూషణంగా ఉండేలా వరం కోరుకున్నాడు. విష్ణువు అలాగే అనుగ్రహించాడు. ఆ వర ప్రభావం వల్లనే పంచజనుని ఎముకతో పాంచజన్యం అనే శంఖం తయారైంది. అది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని హస్తభూషణమై వర్ధిల్లింది. ఇప్పుడు పిల్లలకు నచ్చే ఇంకొక చక్కటి కథను విందాం. అరిష్టుని శాపం. అరిష్టుడు పరిపాలించే కాలంలో గంధర్వలోకం అన్ని లోకాల్లోకి విశిష్టంగా శ్రేష్టంగా పేరుగాంచింది. గంధర్వులంతా అరిష్టుని సాక్షాత్తు దైవంగా భావించేవారు. అరిష్టునికి లేక లేక పుట్టాడు ఒక కుమారుడు హంసుడు. దాంతో అతన్ని రాజదంపతులు ఎంతో గారాబంగా పెంచుకొచ్చారు. అయితే అతి గారాబం వల్ల హద్దులేని స్వేచ్ఛ మూలంగా హంసుడు దుర్మార్గుడిగా మారిపోయాడు. సప్త వ్యసనాలు అతన్ని బానిసం చేసుకున్నాయి. హంసుని దుష్ప్రవర్తనకు విపరీతంగా దుఃఖించాడు అరిష్టుడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా హంసునిలో మార్పు వచ్చేది కాదు. పెళ్లి చేస్తానన్న ఫలితం ఉంటుందేమోనన్న తలంపుతో కుమారునికి పెళ్లిని జరిపించాడు అరిష్టుడు. బాగుపడకపోగా మరింత భ్రష్టుడిగా మారిపోయాడు హంసుడు. చివరికి రాజ్యాధికారం కోసం కన్న తండ్రి కళ్ళనే పీకివేయించాడు. ఎంతో దారుణంగా అరిష్టుడు మరణిస్తూ మరుజన్మలో ఇంతకింత అనుభవిస్తావురా, నన్ను మించిన క్షోభను అనుభవిస్తావురా అంటూ హంసుణ్ణి శపించాడు. శాప ఫలితంగా హంసుడు మరుజన్మలో ధృతరాష్ట్రునిగా పుట్టుగ్రుడ్డిగా జన్మిస్తాడు. తండ్రి కళ్ళ తీయించిన పాపం అలా అనుభవించాడు. దుర్మార్గుడని గ్రహించి తన కుమారుడైన దుర్యోధను శిక్షించలేని తండ్రిగా మరణ పర్యంతం అనుక్షణం చిత్రవధను అనుభవించి పాపానికి ప్రతిఫలాన్ని పొందాడు. ఇప్పుడు ఎంతో ప్రాచీనమైన ఒక మంచి కథను, పిల్లలకు నచ్చే కథను విందాం. సత్యమేవ జయతే. ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తూ ఉండగా ఒక పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైంది. అది గమనించిన ఆవు భయపడక, పులిరాజా, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక చిన్న బిడ్డ ఉన్నది. ఆ లేగదూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక కూడా తినడం లేదు. నీవు దయతలిస్తే నా బిడ్డ కడుపు నిండా పాలు ఇచ్చి మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ తర్వాత నన్ను తిను అన్నది దీనంగా ఆవు. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏం మాయమాటలు! ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను కోపంగా అన్నది పులి. నీవు అలా అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికేదానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతికి ఏమి లాభం? ఎప్పటికైనా చావు తప్పదు.
ఆకలిగా ఉన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే ఉపకారం చేసిందాన్ని అవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి ఆకలి తీర్చి రావాలని నా ఆశ అన్నది ఆవు. ఊరిలో నివసించే ఈ జంతువుల్లో నీతి ఏమాత్రం ఉందో తెలుసుకుందామని సరే అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడ కడుపు నిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయనా, బుద్ధిమంతుడిగా మంచితనంతో ఉండు, తోటి వారితో స్నేహంగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధాలాడకు, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవును చూసిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది! దీన్ని చంపి తింటే తనకే పాపం అనుకుని ఆవును వదిలివేసింది పులి. పులికి ధన్యవాదాలు తెలిపి పరుగు పరుగున వచ్చి తన దూడను చేరింది ఆవు. ఈ కథలో నీతి ఏమిటంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అని ఈ కథలోని నీతి. ఇప్పుడు వటపత్ర సాయి అనే మరో చక్కనైన కథను విందాం. ఆదిలో బ్రహ్మ ప్రళయంలో ప్రపంచమంతా జలమైపోయింది. నీటితో నిండిపోయిందన్నమాట. ఆకాశతత్వం, భూతత్వం, సకల ప్రాణికోటి నశించిపోయి ప్రాణుల జీవశక్తి అంతా ఆ మహాసాగరాల్లో కలిసిపోసాగింది. ప్రశాంతంగా ప్రవహిస్తున్న సర్వలోక సాగరంలో జీవశక్తి అంతా ఒకచోట నిక్షిప్తమైపోయింది. జీవశక్తి సాగర జలాల రాపిడితో ఒక వటపత్రం జన్మించింది. వటపత్రం అంటే ఇక్కడ మర్రి ఆకు అన్నమాట. జీవశక్తి ఆ పత్రంలో ఒక సమ్మోహన రూపాన్ని సంతరించుకున్నది. తేజో నిలయమైన జీవతత్వం చివరి ఒక బాలుని ఆకృతిని దాల్చింది. ఆ బాలుడే వటపత్ర సాయి. అపూర్వ తేజస్తో వెలిగిపోయే వటపత్ర సాయికి జలతరంగాల మధుర స్వరాలే జోలపాటలయ్యాయి. మేలిమి బంగారు ఛాయతో దగదగలాడుతూ వటపత్రంలో అలా సాగిపోసాగాడు వటపత్ర సాయి. అతని కన్నుల్లో జీవకళ మిరుమిట్లు కొలుపుతూ సాక్షాత్కరించింది. శ్రీ సాయి కన్నుల వెలుగులకు సాగర జలాలు కొన్ని చోట్ల ఆవిరైపోయాయి. ఆయా ప్రదేశాల్లో వివిధ ఆకృతుల్లో గోళాలు ఏర్పడ్డాయి. వటపత్ర సాయి పవలించిన వటపత్రం ఆ గోళాకార నడుమ అలా అలా సాగిపోతూనే ఉంది. వటపత్ర సాయి క్షణక్షణ ప్రవర్ధమానుడుగా కాసాగాడు. కొద్ది క్షణాల్లో సాయి బోసు నవ్వులతో వటపత్రంపై లేచి కూర్చున్నాడు. అతని నవ్వుల గలగలలతో, తేజో కిరణాల మిలమిలలతో జలాల నడుమ విభిన్న ఆకారాలు ఏర్పడసాగాయి. సాయి అద్భుత పయనం కొనసాగుతూనే ఉంది. క్రమంగా సాయి ముద్దుగా తప్పటడుగులు వేయడం మొదలుపెట్టాడు. పత్రంపై నిలబడి ఒక్కసారి ప్రదక్షిణం చేసి ఒకచోట 14 ఆకారాలు ఒక క్రమ పద్ధతిలో అమరి ఉండటం చూశాడు వటపత్ర సాయి. మరుక్షణం అతను తన వటపత్రం పైనే సాగుతూ 14 ఆకారాల్లో పై ఆకారాన్ని చేరాడు. దానిపై అడుగు పెట్టాడు. శ్రీ సాయి చేతులు కట్టుకుని పైకి చూశాడు. పైనంతా జలమయంగా గుర్తించాడు. ఆ తర్వాత వటపత్ర సాయి అల్లిబిల్లి ఆడుతున్నట్లుగా గుండ్రంగా తిరుగుతూ క్రింది ఆకారం మీద దూకాడు. అలాగే అతను ఒక ఆకారంపై నుండి మరొక ఆకారంపైకి దూకుతూ ఆడుకున్నాడు. ఆ పైన వటపత్ర సాయి 7వ ఆకారమైన భూలోకాన్ని చేరుకున్నాడు. దానిపై నుండి క్రిందికి దిగి విరాట్ స్వరూపాన్ని ధరించాడు. ఆ రూపంతోనే చరచర సర్వసృష్టిని సృజించాడు. అయితే ఆ విరాట్ స్వరూపుడు తన బాల్య క్రీడల్ని మరిచిపోలేదు. విరాట్ స్వరూపాన్ని సంపూర్ణంగా సందర్శించగలిగిన మహానుభావులు ఆ పైన ఎంతెంతో పుణ్య సముపార్జన చేయగలిగినప్పుడు శ్రీ వటపత్ర సాయి సందర్శనా భాగ్యం లభిస్తుంది. శ్రీకృష్ణుని, శ్రీమన్నారాయణ్ణి శ్రీ వటపత్ర సాయిగా భావించడం భ్రమే అవుతుంది. వాస్తవానికి విరాట్ స్వరూపుని బాల్యదశయే శ్రీ వటపత్ర సాయి. పరీక్షిత్తు, సరస్వతి, దేవహారుతి, అనసూయ, సరస్వతి, సతీదేవి, ప్రహ్లాదుడు, శబరి, భీష్ముడు, మార్కండేయ మహర్షి మున్నగు వారంతా శ్రీ వటపత్ర సాయిని దర్శించగలిగిన ధన్యాత్ములుగా పురాణ ప్రసిద్ధి కాంచారు. వీరిలో మార్కండేయ మహర్షి
దివ్యానందంతో శ్రీ వటభద్ర సాయి అవతార మహత్యాన్ని గానభర్ధం చేసి తరించాడు కూడా. ఇప్పుడు రేవతీదేవి పరిణయం అనే చక్కని కథను విందాం. శర్యాతి మహారాజు కుమారుడు అనిరుద్ధుడు. అతని కుమారుడు రైవతకుడు. అతని కులస్థలీపురాన్ని నిర్మించాడు. ప్రజలను చక్కగా పరిపాలించాడు. రైవతకునికి కుకుద్మి అనే కుమారుడు, రేవతి అనే కుమార్తె జన్మించారు. రేవతి అందములో సురకాంతలు మించినది. ఆటపాటల్లో తెలివితేటల్లో తనకు సాటి మరొకరు లేరని అనిపించుకుంది. రేవతికి పెళ్ళీడు రాగానే రైవతకుడు కుమార్తెను తీసుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. తన కుమార్తెకు తగిన భర్త ఎవరో చెప్పమన్నాడు. బ్రహ్మదేవుడు రైవతకుని మాటలు విని, నీవు భూలోకం విడిచిన తరువాత 27 సార్లు 4 యుగాలు గడిచిపోయాయి. అయినా సురతేజం వల్ల నీవు నీ కుమార్తె ముసలివారు కాలేదు. ప్రస్తుతం భూలోకాన శ్రీకృష్ణ బలరాములు ఉన్నారు. నీ కుమార్తెను బలరామునికిచ్చి వివాహం చెయ్యి అని అన్నాడు. బ్రహ్మ మాటలను అనుసరించి రైవతకుడు రేవతీదేవిని బలరామునికిచ్చి వివాహం చేశాడు. తాను తపస్సు నిమిత్తం బద్రికావనం వెళ్ళిపోయాడు. ఈ విధముగా రేవతీదేవి పరిణయం జరిగింది. ఇప్పుడు పిల్లలకు ఉపయోగపడే చక్కని కథను విందాం. చెడు ఆలోచనల ప్రభావం. ఒక మంత్రిగారు పని మీద ఒక గ్రామం మీదుగా వెళ్తున్నాడు. అతనికి దాహం ఉండి దగ్గరలోనే ఉన్న పొలంలోకి వెళ్ళాడు. మంత్రిగారికి రైతు తన చెరుకు తోట నుండి తాజా చెరుకు రసమును తీసి ఇచ్చాడు. తీయని చెరుకు రసం తాగిన తర్వాత మంత్రిగారి కళ్ళు చెరుకు తోటపై పడ్డాయి. ఏపుగా పెరిగిన ఈ పంట నుండి అదనంగా ఎంత పన్ను వసూలు చేయవచ్చునో అని మనసులోనే లెక్కలు వేసుకున్నాడు. మంత్రి ఇంకొంచెం చెరుకు రసం తీసుకురమ్మన్నాడు. ఈసారి తెచ్చి ఇచ్చిన చెరుకు రసం అది తీయగా లేదు. మంత్రి ఆశ్చర్యంతో తన సందేహాన్ని తెలియచేశాడు. మీ మనసులో అసూయ ప్రవేశించిన వెంటనే చెరుకు రసం తన తీయదనాన్ని కోల్పోయింది ప్రభు అని రైతు సమాధానమిచ్చాడు. తన తప్పు తెలుసుకున్నాడు మంత్రి. చెడు ఆలోచనలు పరిసరాలను కలుషితం చేస్తాయని ఈ కథ ద్వారా మనం గుర్తించవచ్చును. ఇప్పుడు కోడలు ఒకనాటి అత్తే అనే చక్కని కథను విందాం. రంగమ్మ తన కొడుక్కి వివాహం చేసింది. కోడలు కోమల కొడుకును కొంగుకు ముడివేసుకుంటుందన్న భావనతో రంగమ్మ కోడల మీద అసూయను పెంచుకుంది. కోడలు చేసే వంటకు ఏదో ఒక వంక పెడుతూ ఇది నన్ను చంపాలనే ఇలా చేస్తుందని ప్రతిరోజు కొడుక్కి చెప్పసాగింది. తల్లి మాటలను విని విని పెద్దదానివైపోయావు. నీకు దాని పద్ధతులు నచ్చకపోతే డబ్బులు ఇస్తాను, కాశీకి పోయి కృష్ణారామ అంటూ కాలం గడుపు అని అన్నాడు. కొడుకు మాటలు విన్న రంగమ్మ, అప్పుడే నీకు బెల్లమయ్యింది, తల్లి అల్లమైపోయిందిరా. నీకో కొడుకు పుడితే వాడిని చూచి అలాగే కాశీకి పోతానులే అని అంది. కొన్ని నెలల తర్వాత కోమలకు పండంటి బాబు పుట్టాడు. రంగమ్మ మనవణ్ణి చూచుకుని తెగ మురిసిపోయింది. అంత కోమల మనవణ్ణి చూసుకున్న తర్వాత కాశీకి పోతానన్నావు కదా, మనవణ్ణి చూసావు కదా, ఇక కాశీకి వెళ్ళు అంది. కోమల మాటలు విన్న రంగమ్మ, అందుకే పెద్దలు కోడల కన్నా కొరివిదయ్యం నయమన్నారు. నా మనవడి ముద్దు మురిపాలను చూసుకున్న తర్వాత మీరుండమన్నా ఉండకుండా కాశీకి పోతాను అంది. కోమల కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. కోమల రంగమ్మను కాశీకి వెళ్ళమనగా మనవడి పెళ్లి చూసి కాశీకి వెళ్తానంది. కోమల కొడుకు పెళ్ళయింది. అప్పుడు కోమల అత్తను కాశీకి వెళ్ళమనగా నీవు అత్త అయ్యావు కదా, ఇద్దరం కలిసి కాశీకి వెళ్దాం పద అని అంది. అత్తా కోడళ్ళు పొరపచ్చాలు చూసి కోడలు ఒకనాటి అత్తే అని చిరునవ్వు నవ్వుకున్నాడు కోమల భర్త. ఇప్పుడు కటాక్షం అనే మరో చక్కని కథను విందాం. అరుణగిరి అగ్రహారంలో అగ్నిహోత్రావధానులకి మంచి పండితునిగా పేరుంది. అతను ధన కుల మతాలకు అతీతంగా గుణవంతులకు సరస్వతీ కటాక్షం కావాలన్న వారికి మాత్రమే విద్యను నేర్పేవాడు. మేకలు కాసే కొమరయ్య ప్రతి శుక్రవారం శనివారం తన పీటలో అగ్నిహోత్రావధానితో భగవద్గీతను చదివించేవాడు. ఆపై
అగ్నిహోత్రావధానులకు శక్తి మేరకు దక్షిణ ఇచ్చి పంపేవాడు. కొమరయ్య దైవభక్తికి కరిగిపోయిన అగ్నిహోత్రావధానులు ధనం కొరకు కాక భక్తుల కొరకు దైవం కొరకు అన్నట్లు భగవద్గీతను చదివి వినటానికి వచ్చిన వారందరినీ భక్తితో ముంచెత్తేవాడు. కొమరయ్య కొడుకు గోపాలంకు చదువుపై ఆసక్తి లేదు. అయితే అతడు దృష్టి పెడితే మాత్రం ఎంత పెద్ద విషయాన్నైనా సరే టక్కున గ్రహించేవాడు. గ్రహించిన విషయాన్ని ఎన్నడూ మరిచిపోయేవాడు కాదు. అది గ్రహించిన అగ్నిహోత్రావధానులు గోపాలానికి చదువు నేర్పాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు అతని ఇంటికి తీసుకువచ్చి అమరకోశంలోని శ్లోకాలు నేర్పేవాడు. అయితే గోపాలానికి వాటిని నేర్చుకోవడంపై ఆసక్తి లేదు. మేకలు కాసుకోవడానికి చల్ చల్ దుహ్ దుహ్ అంటే చాలు కదా, ఇన్ని ఒత్తులతో శ్లోకాలు ఎందుకు అని గోపాలం అనుకునేవాడు. అయితే తండ్రి ఒత్తిడి వల్ల, గురువు మీద ఉన్న భక్తి వల్ల గోపాలానికి పాఠానికి వెలక తప్పింది కాదు. ఒకనాడు అగ్నిహోత్రావధానులు శిష్యులకి శ్లోకాలు చెప్పి చదవండని చెప్పి బయటకు వెళ్ళాడు. అప్పుడొక శిష్యుడు యస్య జ్ఞాన దయా సింధో గోడ దూకితే అన్నాడు. ఆ మాటలు విన్న గోపాలం నెమ్మదిగా బయటకు వచ్చాడు. ప్రహరీ గోడ తలుపు వేసి ఉంది. వెంటనే గోపాలం ప్రహరీ గోడ దూకాడు. ఎదురుగా నిలబడి ఉన్న అగ్నిహోత్రావధాను చూచి యజ్ఞజ్ఞాన దయాసింధో అన్నాడు. గోడ దూకితే ఇదే సందనుకున్నావా? ఈ సందు నా వంటి పండితులకు రాచమార్గం అన్నాడు అగ్నిహోత్రావధానుడు. ఆ మాటలకు గోపాలం తలదించుకుని గురువుగారిని అనుసరించాడు. ఇప్పుడు పిల్లలకు ఉపయోగపడే మరో చక్కని కథను విందాం. పరిసరాల శుద్ధియే స్వభావ శుద్ధి అనే కథను విందాం. మన గుణగణాలు, ప్రవర్తన మనం తినే ఆహారం మీద, మనం చేసే స్నేహాల మీద, మనం చదివే పుస్తకాల మీద ఆధారపడి ఉంటాయి. ఒక మర్రి చెట్టుపై 2 చిలుకలు పిల్లలు ఉండేవి. ఒక బోయవాడు వల పన్ని ఆ 2 పిల్లల్ని పట్టి ఒక దాన్ని గోదావరి తీరంలో ఉండే ఒక సాధువుకి, రెండవ దాన్ని ఒక సైనికుడికి అమ్మాడు. ఆ సాధువు, ఆ సైనికుడు వాటిని తమ గృహాలకు తీసుకెళ్ళి రాముడు అని సాధువు, దుర్ముఖుడు అని సైనికుడు వాటికి పేర్లు పెట్టి పంజరాల్లో ఉంచి వాటికి ఆహారం పెడుతూ మాటలు నేర్పుతూ పెంచసాగారు. రాముడు చిలక ఆ సాధువింట్లో సాత్విక ఆహారాన్ని తింటూ మధురమైన మాటలతో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది. అతిథులను గౌరవించే పద్ధతులను గమనించి మంచి స్వభావాన్ని అలవరుచుకుని ఇంటికి వచ్చిన వారందరినీ మంచి మాటలతో పలుకరించి గౌరవిస్తూ సంతోషపరిచేది. దుర్ముఖుడు చిలుక సైనికుడి ఇంట్లో మాట్లాడే దుష్టవాక్యాలను వినటం వల్ల, హింసాపూరిత కార్యాలని చూస్తూ ఉండటం వల్ల రోజు రోజుకి దుష్ట సంస్కారాన్ని అలవరుచుకుని సైనికుడి ఇంటికి వచ్చేవారందరితోనూ కఠినమైన మాటలు మాట్లాడుతూ ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది. ఈ విధముగా కొంతకాలం గడిచిన తరువాత అదృష్టవశాత్తు పంజరంలో నుంచి విముక్తి పొంది ఆ 2 చిలకలు ఎగిరిపోయాయి. రాముడి చిలక మామిడి చెట్టు మీద, దుర్ముఖుడు చిలక కొంత దూరంలో ఉన్న మర్రి చెట్టు మీద గూడు కట్టుకుని నివసించసాగాయి. ఒకరోజు ఆ దారిలో వెళ్తున్న ఒక బ్రాహ్మణుడు ఎండవేడి కలిసిపోయి దుర్ముఖుడు చిలక ఉండే మర్రి చెట్టు క్రిందకి విశ్రాంతి కోసం వచ్చాడు. అతన్ని చూడగానే దుర్ముఖుడు చిలక ఇతర పక్షులతో ఎవరో మనిషి ఇక్కడికి వచ్చాడు, వాడి శరీరాన్ని పొడిచి హింసిందాం రండి అంటూ గట్టిగా అరవడంతో ఆ బ్రాహ్మణుడు భయపడి పారిపోయాడు. రాముడి చిలక ఉన్న మామిడి చెట్టు వద్దకు పరుగుతో వచ్చాడు. రాముడి చిలక బ్రాహ్మణుడు రావడాన్ని గమనించి ఇతర పక్షులన్నింటినీ పిలుస్తూ ఎవరో అతిథి ఎండవేడిమి కలిసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టు క్రిందకు వచ్చాడు, స్వాగతం పలికి పళ్ళను తుంచి ఆయనకు ఆహారంగా పెట్టండి, తర్వాత ఆయనకు సేవ చేసి సత్కరించండి అని చెప్పింది. అంటే ఇక్కడ ఒకే తల్లికి పుట్టిన 2 పిల్లల ప్రవర్తన, అవి పెరిగిన పరిసరాలతో సంబంధం ఉంటుంది. చిన్నతనంలో మంచివారి స్నేహం, సత్ప్రవర్తన అలవాట్లు చేసుకుంటారో అలాంటి పిల్లలు పెద్దయిన తర్వాత కూడా మంచి సంభాషణ, మంచి బుద్ధి, మంచి ఆలోచనలతో సత్ప్రవర్తన, సద్గుణాలని కలిగి ఉంటారు. విన్నారు కదండి.
ఇలాంటి పిల్లలకు నచ్చే చక్కని కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.